రామచంద్రపురం పట్టణంలో గల ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ ని రీజనల్ మేనేజర్ అర్జున్ రావు సందర్శించారు. ఆయనకు బ్రాంచ్ మేనేజర్ ఎన్వి శ్రీరామ్, యూనిట్ మేనేజర్లు, అడ్వైజర్లు ఘన స్వాగతం పలికారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ రామచంద్రపురం బ్రాంచ్ వ్యాపార అభివృద్ధిలో దేశంలోనే 9వ స్థానంలో ఉందని రీజనల్ మేనేజర్ తెలిపారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్లు కస్టమర్లకు కంపెనీకి వారధి లాంటి వాళ్ళని అన్నారు. అడ్వైజర్లు కస్టమర్కు మెరుగైన సేవలు అందించి వారి మన్నన పొందాలని ఆర్ఎం సూచించారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రవేశపెడుతున్న నూతన ప్రాడక్ట్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకుని కస్టమర్లను కలవాలని అడ్వైజర్లకు విజ్ఞప్తి చేశారు. పట్టుకుంటే మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడతాయి. ఈ హాఫ్ అన్ అవర్ అనుకోండి, ఏదనుకో మీ మొబైల్స్ అన్నది సైలెంట్ పెట్టేసుకోండి. మీకు అసలు ఏ వర్క్ లేదని ఎంత పెరిగింది ఇదంతా కూడా క్యాల్కులేషన్ వాళ్ళకి మెసేజ్ పెడతారు సార్. ఒకే నెలలో 6 రోజులు 6 6లు కొట్టేస్తారు. ఈ మొత్తం రిటైల్కి వంగగారు సంవత్సరానికి ఎంత చేస్తుంటారో సంవత్సరం 15 లక్షలు ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే 36 లక్షలు అయింది. కానీ ఆ ఇన్సూరెన్స్ ఏంటంటే ఫ్యామిలీని, సొసైటీని, ఎన్నో మంది ఫ్యామిలీస్ని నిలబెడతారు. మనకి అఫ్కోర్స్ వీఆర్ ఎర్నింగ్ మనీ, డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చిన దానికంటే కూడా చాలా కాలం చూశానమాట. చిన్న చిన్న పాలసీలు పెడతా ఉంటారు. సడన్గా వాళ్ళకి పెద్ద పర్పస్ వచ్చేస్తుంది అనమాట. పెద్ద మనీ 5 lakhs, 10 lakhs, 20 lakhs సడన్గా మనకి వాల్యూ పెరిగిపోతుంది అనమాట. మీకు మెజారిటీ కస్టమర్స్ ఇన్సూరెన్స్ పాలసీ చేసి ఇండియాలో కానీ వాళ్ళు కానీ ఒక్కడ కూడా నేను పాలసీ మెచ్యూర్ అవుతుంది కదా. మెచ్యూర్ అంటే ఏంటి? 20 years 15 years 20 years అయ్యాక 20 lakhs, 30 lakhs, 1 crore వస్తుంది కదా. ఆ 1 crore వచ్చినప్పుడు ఏ కస్టమర్ కూడా నేను ఆ రోజు చేసిన పాలసీ ఇంకా పెద్దది చేసి ఉండవలసిందే అని అనుకుంటాడు అనమాట. ఎంతమంది వచ్చినాయి కదా, ఈ 30 లక్షలు వచ్చినా 40 లక్షలు వచ్చినా, అరే ఆ రోజు మా ఏజెంట్ కనుక ఇంకా చెప్పుకుంటే నాకు ఇంకా పెద్ద కార్పస్ వచ్చేది అని అనుకుంటాడు. కానీ ఎవరు కూడా నేను బాగానే చేశాను, అందులో 15 years తర్వాత ఫండ్ సరిపోదు కదా. దానివల్ల ఎప్పుడు కూడా మనం పెద్ద పాలసీలు కూడా చేయాలి. ఓకే, ఇంకేముంటాయి మన ఎక్స్పెన్సెస్? మన డైలీ ఇంట్లో జరిగే కార్యక్రమాలే మనకు తెలిసి చెప్పండి. మీ చేతిలో ఏముంది? మొబైల్ రీఛార్జ్, మొబైల్ చూపించండి. రీఛార్జ్ చేయించాలి కదా. మొబైల్ అంటే ఏంటి? మొబైల్ అంటే అది ఖర్చు.